నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సింహరాశి వారికి మనకి ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా చూసినట్లయితే గనక ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుందో, ఏ విషయంలో అనుకూలంగా ఉంటుందో తెలియజేస్తారా? ముఖ్యంగా అక్టోబర్ మాసంలో సింహరాశి వారి విషయానికొస్తేనన్నా, వీరికి మధ్యస్థమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒక 15 రోజుల పాటు బావుంటుంది. మాస ప్రారంభంలో, మాసాంతంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతూనే శ్రమతో కూడుకున్నటువంటి కార్యసాధన. అవసరమైనటువంటి దానికంటే ఇంకాస్త ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితి. కానీ కార్యసాధన మాత్రం తథ్యమని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి భయాందోళనకు గురి చేస్తుంది. జాగ్రత్త. ఏమాత్రం అవసరమైనా తప్పనిసరిగా చికిత్స తీసుకోవటం చాలా అవసరంగా చెప్పబడుతూ ఉంది. అలాగే కొంతమేరకు ఇంట్లో అప్రశాంతత, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మరలా అవేవో మనకి గాలివాన వచ్చినట్టు, గాలిపోయినట్టు ఆ గొడవలు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే చక్కగా భార్యాభర్తలు మరలా సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి, అవసరానికి డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతుంటాయి, వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. కానీ మీ చేతిలో ధనం నిల్వ ఉండడం అనేది చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే కొంతమేరకు ఏంటి, ఇంకా అదృష్టం, నా అవసరానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం మొరాయిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కనుక ఇంకొంచెం ఇష్టాన్ని కనుక పెంచుకొని చదివితే వీళ్ళంతా అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరని చెప్పుకోవచ్చు. మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణానికి ప్రయత్నించండి సింహరాశి వాళ్ళు. ఈ దేశంలో ఉండేటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి దేశానికి వీసా రావటం, త్వరితగతిన విదేశాలకు వెళ్ళటం, వెళ్ళిన తర్వాత మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కలగడం కూడా తప్పనిసరిగా ఈ సింహరాశి వారికి కలిగేటువంటి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి కొంచెం అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి సహోద్యోగుల దానిలో కూడా మీ మీద అసూయాద్వేషాలు పెంచుకుంటూ, మీ మీద ఫిర్యాదులు చేసుకుంటూ, ఉన్నతాధికారులకి మీకు దూరాన్ని పెంచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అంటే మీ సహోద్యోగులతో కొంచెం స్నేహపూర్వకంగా మెలగడం అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళు కూడాను విదేశాలకి, విహారయాత్రలకు వెళ్ళొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కుటుంబంతో కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఒక్కరే కావచ్చు, విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. కానీ విహారయాత్రలు విషమం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఉంది. తద్వారా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా మీ జీవితంలో అలజడి సృష్టింపబడుతుంది అనేది మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక రాజకీయ నాయకుల పరిస్థితి ఆ విధంగా ఉంటే, రైతుల పరిస్థితి వీళ్ళకి పర్వాలేదనిపిస్తుంది. కొంతవరకు నష్టము లేదు, లాభము లేదు, మధ్యస్థంగా ఉంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగా వాళ్ళ చేతికి డబ్బులు అందడం ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. పైగా సింహరాశి వారు ఈ నెలలో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, ఇచ్చిన అప్పులు వెనక్కి రానటువంటి పరిస్థితి. కానీ ఎక్కడో చోట అప్పులు చేస్తుంటారు, అవసరం తీరుస్తూ ఉంటారు. మనం ఆ డబ్బులు ఇచ్చాం కదా, అవి వెనక్కి వస్తాయి, ఇచ్చినప్పుడు ఈ అప్పులు తీర్చొచ్చని కొంచెం జాప్యం జరగడం ద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి, మీరు వడ్డీలు కట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అధికంగా ముఖ్యంగా మంగళవారం రోజున ఎవరు అప్పులు చేయవద్దని చెప్తారు. మంగళవారం రోజు చేసిన అప్పులు జీవితంలో తీర్చడం చాలా కష్టదాయకంగా ఉంటుంది. అప్పు తీర్చడం అనేటువంటిది మంగళవారం రోజున తీరిస్తే మొత్తం అప్పు త్వరితగతిన పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మంగళవారం అప్పు చేయకండి, అప్పు తీర్చండి అనేది గమనిక. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే వీరికి కూడా ఆర్థికంగా బాగుంటుంది, పర్లేదనిపిస్తుంది. అంత పెద్ద లాభాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కాకపోయినా నష్టం మాత్రం వీళ్ళకి వాటిల్లేటువంటి పరిస్థితులు కనపట్టలేదు. ముఖ్యంగా సింహరాశి వారికి శత్రు భయం పొంచి ఉన్నది. అది కూడా మీ చేతులారా మీరు పెట్టి పోషించి తయారు చేసుకున్నటువంటి వ్యక్తులే శత్రువులుగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ
ఆర్థిక అభివృద్ధి కావచ్చు, మీ మానసిక ప్రశాంతత కావచ్చు, ఇవన్నీ చూసి ఓర్వలేక వాళ్ళే శత్రువులుగా తయారవుతూ మీ మీద బయట జనాలలో, సంఘంలో మీ పరువు ప్రతిష్టలకు నష్టం వాటిల్లేలా మీ గురించి ఫిర్యాదులు చేసి మీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. ఎప్పుడు కూడాను వ్యక్తిగత జీవితాన్ని ఎదుటివారి ముందు పరవకూడదు. ఎప్పుడైతే మనం వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ ముందు పరుస్తున్నామో వాళ్ళ కంట్రోల్‌లోకి మనం వెళ్తున్నట్టే లెక్క కాబట్టి ఇది గమనించండి. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి. గురుగారు మరి ఈ సింహరాశి వారు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలో తెలియజేస్తారా? ముఖ్యంగా ప్రతి మంగళవారం కానీ, బుధవారం కానీ గణపతికి పచ్చి గరికతో గణపతికి అర్చన చేసి ఓం గం గణపతయే నమః అనేటువంటి గణపతి బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ చక్కగా స్వామివారికి బెల్లం నివేదన పెట్టండి. ప్రతి నిత్యం కూడా గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో దేవుడి దగ్గర పటం దగ్గరైనా ఇంట్లో ఉండేటువంటి చిన్న విగ్రహాల దగ్గరైనా సరే ఈ ప్రక్రియను చేయండి. తప్పనిసరిగా కేతుగ్రహ దోష నివారణ జరిగి అనుకున్న పనులు సానుకూలంలో పూర్తవడానికి మంచి అవకాశం కనబడుతూ ఉన్నది. గురుగారు మరి సింహరాశి వారి గురించి అయితే ఈ అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఎలా ఉందో అన్న పూర్తి వివరాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.